హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కమ్మనైన రుచులు. నేను ఇవాళ పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా సూపర్ టేస్టీగా ఉండే మంచి స్వీట్ రెసిపీని చూపించబోతున్నాను. అవే మడత పూరీలు. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. వీటిని ప్రిపేర్ చేసుకోవడానికి మనం ముందుగా ఒక బౌల్లోకి జల్లించి పెట్టుకున్న 1/2 కిలో మైదాతో పాటు చిటికెడంతా వంట సోడా, అలాగే మరో చిటికెడంతా సాల్ట్ కూడా వేసేసుకొని వాటర్ ఏమీ పొయ్యకుండా ఒకసారి చేత్తో చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. ఇది చక్కగా మిక్స్ అయిన తర్వాత దీంట్లో మనం ఒక 50 గ్రామ్స్ డాల్డాను వేసి ఉండలు లేకుండా పిండిలోకి పూర్తిగా మిక్స్ అయ్యే వరకు చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. నేనైతే 1/2 కిలో మైదా పిండితో ఈ మడత పూరీలు తయారు చేస్తున్నాను కాబట్టి 50 గ్రామ్స్ వరకు డాల్డాని యూస్ చేసుకుంటున్నాను. 1/2 కిలో మైదాతో ఈ స్వీట్స్ తయారు చేసుకోవాలనుకున్నప్పుడు 50 గ్రాముల వరకు డాల్డా ఖచ్చితంగా తీసుకోవాలి. డాల్డా డైజెస్ట్ అవ్వదు అనుకున్న వాళ్ళైతే డాల్డా ప్లేస్లో మీరు బటర్నైనా సేమ్ క్వాంటిటీలో తీసుకొని ఇలాగే చక్కగా పిండిలో బాగా మిక్స్ చేసేసుకుంటే సరిపోతుంది. పిండిలో ఏమాత్రం ఉండలు లేకుండా పూర్తిగా కలిసిపోయే వరకు మనం తీసుకున్న డాల్డాని కానీ లేదా వెన్నని కానీ చక్కగా మిక్స్ చేసుకున్న తరువాతే కొద్దిగా నీళ్ళని చిలకరించుకుంటూ చక్కగా సాఫ్ట్గా ఉండే చపాతీ ముద్దలాగా తయారు చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ పిండి ముద్దని మూత పెట్టేసి కనీసం అరగంట పాటు రెస్ట్ ఇచ్చేసేయాలి. ఇప్పుడు మనం పాకం ప్రిపేర్ చేసుకోవడానికి 1/2 కిలో మైదా తీసుకున్న వాళ్ళైతే 300 గ్రాముల చక్కెరని తీసుకోవాలి. అంటే మనం తీసుకున్న పిండి క్వాంటిటీ కన్నా కాస్త చక్కెర ఎక్కువ ఉంటే సరిపోతుంది. అలాగే పంచదార క్వాంటిటీ కన్నా వాటర్ క్వాంటిటీ కాస్త తగ్గించుకోవాలి. అప్పుడైతే పాకం త్వరగా వచ్చేస్తుంది. అలాగే ఈ పాకం ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఒక యాలక్కాయని దంచి వేసుకున్నామంటే స్వీట్స్కి మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది. పాకం అన్నానని తెగ హైరాణ పడిపోయి ఏ తీగ పాకాలో పట్టాలనుకోకండి. మనం నార్మల్గా తయారు చేసుకునే గులాబ్ జామ్ పాకానికన్నా కాస్త జిగురుగా ఉంటే సరిపోతుంది. ఎలా అనేది ఒకసారి స్క్రీన్ని చూపిస్తాను, జాగ్రత్తగా చూడండి. మనం ఈ పాకాన్ని చేత్తో పట్టుకున్నప్పుడు ఇలా కాస్త స్టిక్కీగా అనిపించాలి, అంతేగాని తీగల్లాగా సాగకూడదు. ఇప్పుడు దీంట్లో మనం చాలా కొద్దిగా అంటే చిటికెడు కన్నా తక్కువ క్వాంటిటీలో నిమ్మ ఉప్పును వేసుకోవాలి. మీ దగ్గర నిమ్మ ఉప్పు అవైలబిలిటీలో లేకపోతే 1/2 టేబుల్ స్పూన్ నిమ్మకాయ రసాన్నైనా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మైదా పిండి చక్కగా నాని స్క్రీన్ మీద చూపిస్తున్నట్లుగా అక్కడక్కడ తెల్లని డాట్స్ లాగా ఫామ్ అవుతుంది. అంటే ఇది చక్కగా ఫర్మెంట్ అయిందని అర్థం. ఇప్పుడు దీన్ని మరొకసారి బాగా మిక్స్ చేసేసుకొని మడత పూరీలు తయారు చేసుకోవడానికి సరిపడా క్వాంటిటీలో కొద్దిగా పిండిని తీసుకొని చక్కగా రౌండ్గా రోల్ చేసుకొని కాస్త ప్రెస్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇవన్నీ కూడా చాలా వరకు ఒకే సైజులో ఉండే విధంగా తయారు చేసుకోండి. అప్పుడైతేనే మీకు కొన్ని మడత పూరీలు పెద్దగా, మరికొన్ని మడత పూరీలు చిన్నగా రాకుండా ఉంటాయి. ఇప్పుడు వీటిని ఎటువంటి పొడి పిండి వాడకుండా పూరీలాగా తట్టుకున్నాక కొద్దిగా నెయ్యి కానీ లేదా డాల్డా కానీ అప్లై చేసుకొని ఒకసారి మడత పెట్టేసుకొని మళ్ళీ దానిపైన మరికొంత నెయ్యిని లేదా డాల్డాని అప్లై చేసేసుకొని ఇంకొక మడత కూడా పెట్టేసుకోవాలి. దీన్ని ఇంకొకసారి లైట్గా ప్రెస్ చేసుకోవాలి, అంతే. మరి ఎక్కువగా ప్రెస్ చేసుకోకూడదు. ఇది కాస్త మందంగానే ఉంటుంది. అలానే మరి లావుగా తయారు చేయమాకండి, అప్పుడైతే పాకం సరిగ్గా పీల్చుకోలేదు. ఇలాగే ప్రతి పొరలో నెయ్యి రాసుకుంటూ మనం చక్కగా ఈ పూరీలన్నీ ప్రిపేర్ చేసుకున్నాక వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై చేసుకోవడానికి సరిపడా ఆయిల్ని ముందుగా హై ఫ్లేమ్లో కాగిన తర్వాత మంటని పూర్తిగా సిమ్లోకి అడ్జస్ట్ చేసేసుకున్నాక మాత్రమే మనం తయారు చేసి పెట్టుకున్న పూరీల్ని 5-6 చొప్పున ఆయిల్లో వేసుకున్నాక మంటని తిరిగి మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసేసుకొని 2 వైపులా చక్కగా తిప్పుకుంటూ వీటిని పూర్తిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇంత మందంగా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఫ్రై అవ్వడానికి కాస్త టైం పడుతుంది. ఓపిక్గా మీడియం ఫ్లేమ్ మీదే ఫ్రై చేసుకోండి, కానీ మంటని ఏమాత్రం పెంచొద్దు. ఎందుకంటే మీరు మంటని పెంచి కలర్ చేంజ్ అయిపోయినాయి అని తీసేసి పాకంలో వేశారనుకోండి, లోపల వరకు పూరీలు చక్కగా ఫ్రై అవ్వవు. కాబట్టి స్వీట్స్ లోపల కాస్త పచ్చిగా ఉంటాయి. కాబట్టి పూర్తిగా మీడియం ఫ్లేమ్ మీదే ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాక వేడి పంచదార పాకంలో వేసి బాగా మిక్స్ చేసేసుకొని వెంటనే మూత పెట్టేసుకొని
5-6 నిమిషాల తర్వాత వీటిని తీసి పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. ఈలోగా మనకి వేరే వాయి కూడా చక్కగా ఫ్రై అయిపోతాయి. పంచదార పాకం మాత్రం ఖచ్చితంగా వేడిగానే ఉండాలి. అప్పుడే మీకు ఈ పూరీలు లోపల వరకు పాకాన్ని పీల్చుకొని మంచి జ్యూసీగా తయారవుతాయి. పంచదార పాకం ఈలోగా చల్లారిపోతే మళ్ళీ దాన్ని వేడి చేసుకొని పూరీలు దీంట్లో వేసుకోండి. చూసారా, ఎంతో జ్యూసీగా ఉండే మడత పూరీలు తయారైపోయినాయి కదా. తప్పకుండా మీరు కూడా వీటిని ట్రై చేసి మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో కామెంట్స్ ద్వారా నాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్కి హైప్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.